మహాభారత ప్రస్థానం మొదట హస్తినాపురానికి రాజైన శాంతను నుండి మొదలవుతుంది. ఈ శాంతన మహారాజు పుత్రుడే భీష్ముడు. భీష్ముని అసలు పేరు దేవవ్రతుడు. ఆయన ఒక కారణ జన్ముడు, అష్టవసువులలో ఒకడు. అష్టవసువులు అంటే దేవలోకంలో ఇంద్రునికి, విష్ణువుకి సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం వీరిని సాక్షాత్తు బ్రహ్మ మానసపుత్రులు అని కూడా అంటారు. అసలు మానసపుత్రుడైన భీష్ముడు భూలోకంలో మనిషిగా ఎలా పుట్టాడు? శాంతను మహారాజు పెద్ద కొడుకైనా కూడా రాజ్యానికి రాజవ్వకుండా తను బ్రతికినంత కాలం హస్తినాపుర రాజ్యానికి ఒక సైనికుడిలా, రక్షకుడిలా మాత్రమే ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం ఎందుకు తీసుకున్నాడు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. భీష్ముని పుట్టుక గురించి చెప్పాలంటే తన పూర్వజన్మ గురించి చెప్పాలి. బ్రహ్మ మానసపుత్రులైన ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువులు ఒకసారి తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో వారికి ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపిస్తుంది. అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకొని వెళ్తారు. వశిష్ఠుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్ఠుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన 7 మానసపుత్రులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని, కానీ కామధేనుని తీసుకొని వెళ్లిన 8వ వసువు మాత్రం భూమిపై ఎక్కువ కాలం ఉండక తప్పదని చెబుతాడు. వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగాదేవి వారి దగ్గరికి వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజుని వివాహమాడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారవేసి శాప విమోచనం కలిగిమ్మని కోరుతారు. గంగాదేవి అందుకు ఒప్పుకుంటుంది. ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రదీపుడు అనే మహారాజు గంగానదిలో సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి ఒక అందమైన మానవ రూపం ధరించి వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంటుంది. సాధారణంగా కూతుళ్ళు, కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు. దీంతో ప్రదీపుడు తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్లాడవచ్చునని చెప్తాడు. కొద్ది కాలానికి ప్రదీపునికి శాంతనుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. శాంతనుడు ఒకసారి గంగా తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న గంగని చూసి ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. శాంతనుడు ఆమెని పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది గంగ. ఏంటంటే పెళ్లి తర్వాత ఆమె ఏం చేసినా శాంతనుడు అడ్డు చెప్పకూడదు. ఒకవేళ అడ్డు చెప్తే వెంటనే తనని వదిలిపెట్టి వెళ్ళిపోతా అని చెప్తుంది. శాంతనుడు అందుకు అంగీకరించి ఆమెని పెళ్లి చేసుకుంటాడు. కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు 7 మంది మగ సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది. ఆ 7 విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శాంతనుడు 8వ బిడ్డ విషయంలో మాత్రం ఆమెని వారిస్తాడు. ఆమె ఈ శిశువుని శాంతనునికిచ్చి వెళ్ళిపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు. తర్వాత భీష్ముడు స్వయం విష్ణు అవతారమైన పరశురాముడి దగ్గర విద్య నేర్చుకుంటాడు. అయితే కొద్ది కాలం తర్వాత భీష్ముని తండ్రి అయిన శాంతను సత్యవతి అనే ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ అప్పటికే శాంతనుడికి ఒక కొడుకు ఉండటంతో తమ కుమార్తెని ఇచ్చి వివాహం చేయడానికి సత్యవతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన తన తండ్రి ప్రవర్తనలో తేడాను గమనించి మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకుని తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించడానికి సిద్ధమయ్యాడు భీష్ముడు. ఈ వివాహం కోసం సత్యవతి తల్లిదండ్రులు పెట్టిన అన్ని షరతులను అంగీకరించి తాను రాజ్యాధికారం చేపట్టనని, రాజ్య సంరక్షణ బాధ్యతను స్వీకరిస్తానని, తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు అసలు వివాహమే చేసుకోనని భీష్మించి తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించాడు భీష్ముడు. ఈ భీషణ ప్రతిజ్ఞ కారణంగానే భీష్ముడు అనే పేరొస్తుంది తనకి. తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుని అభినందించి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవిస్తుందని భీష్మునికి వరమిస్తాడు శాంతనుడు. తన తండ్రి కోసం అతను బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన గొప్పవాడు భీష్ముడు. భీష్ముడి గురువైన పరశురాముడితో కూడా భీష్ముడు యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకరోజు తన పిన్నతల్లికి కలిగిన సంతానమైన చిత్రాంగదుడు విచిత్ర వీరులకు తగిన అమ్మాయిల కోసం యుద్ధంలో ఇతర రాజ్యాలను ఓడించి కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను తెచ్చాడు. కానీ పెద్ద కుమార్తె అంబ మాత్రం తాను సాల్వుణ్ణి వరించానని చెప్తుంది. భీష్ముడు ఆమెను సాల్వుడిని పెళ్లి చేసుకోమని పంపించేస్తాడు. సాల్వుడు తాను భీష్మునితో యుద్ధంలో ఓడిపోయాను కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోలేనని చెప్తాడు. ఆమె తిరిగి భీష్ముని వద్దకు వచ్చి నన్ను యుద్ధంలో గెలిచింది నువ్వే కాబట్టి నువ్వే వివాహం చేసుకోమని అడుగుతుంది. కానీ తను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేశాడు కాబట్టి భీష్ముడు అందుకు అంగీకరించలేదు. ఆమె కోపంతో భీష్ముడి గురువైన పరశురాముణ్ణి శరణు వేడుకుంటుంది. పరశురాముడు తన శిష్యుణ్ణి పిలిచి ఆమెను పెళ్లి చేసుకోమన్నాడు.
కానీ తను చేసిన ప్రతిజ్ఞ కారణం వల్ల తను పెళ్లి చేసుకోలేనని చెప్తాడు భీష్ముడు. దీంతో ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో తన శస్త్రాలతో పరశురాముణ్ణి వెనక్కి తగ్గేలా చేశాడు భీష్ముడు. చివరకు పరశురాముడు తన గండ్రగొడ్డలిని ప్రయోగించగా భీష్ముడు పరశురాముడి అనుగ్రహించిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రెండూ ఢీకొంటే జగత్ప్రలయం తప్పదని భూదేవి వేడుకోగా ఇద్దరూ తమ అస్త్రాలను ఉపసంహరించుకున్నారు. గురువుని మించిన శిష్యుడు అని పరశురాముడు భీష్ముడిని ప్రశంసించాడు. కానీ అంబ కోపం మాత్రం ఇంకా చల్లారలేదు. తన జీవితం నాశనం చేశాడని భీష్ముడి మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలని శివునికి తపస్సు చేస్తుంది. ఏదైనా ఒక మంచి కార్యం మాత్రం కోసమే భీష్ముడిని చంపే అవకాశం వస్తుందని శివుడు వరమిస్తాడు. అంబని మరజన్మలో ద్రుపదరాజు కూతురు శిఖండినిగా పుట్టి మహాభారత యుద్ధంలో భీష్ముని చావుకి కారణమవుతుంది. మొత్తం మహాభారతంలోని భీష్ముడిని ఓడించగలిగిన వారు ఎవరూ లేరు. అంతటి బలవంతుడు, అందులో ఇచ్ఛామృత్యు వరం ఉన్నవాడు. కానీ ఎంతటి వారైనా అధర్మం వైపు పోరాడితే ఓడిపోక తప్పదు. భీష్ముడికి కౌరవుల వైపు న్యాయం లేదని తెలిసినా తను హస్తినాపుర రాజ్యానికి కట్టుబడ్డాడు కాబట్టి వారి వైపే యుద్ధం చేయక తప్పలేదు. మహాభారతం 9వ రోజు భీష్ముడు యుద్ధంలో పాండవ సైన్యాన్ని చీమలు నలిపినట్టు చంపేస్తున్నాడు. దీంతో అర్జునుడు తన గాంధీవాన్ని ఎత్తి భీష్ముడితో యుద్ధం చేయడానికి వస్తాడు. కానీ భీష్ముడు అర్జునుడి మీదకి బాణల వర్షం కురిపిస్తాడు. కానీ రథాన్ని నడిపిస్తున్న కృష్ణుడు రథాన్ని దిశలు మారుస్తూ బాణల దానికి అర్జునుడు గురవ్వకుండా మెరుపు వేగంతో రథాన్ని మలుపుతుంటాడు. ఈ సమయంలో అర్జునుడు భీష్ముని చేతిలో ఉన్న ధనుస్సుని విరగొడతాడు. భీష్ముడు ఒక చిరునవ్వు నవ్వి మెరుపు వేగంతో ఇంకో ధనుస్సు చేతిలోకి తీసుకుని యుద్ధం చేయడం మొదలు పెడతాడు. అర్జునుడు రథాన్ని పూర్తిగా బాణాలతో కప్పివేసి పాండవ సైన్యాన్ని మొత్తం చెల్లాచెదురు చేస్తాడు భీష్ముడు. భీష్ముని యుద్ధం చూసి ఇక పాండవ సేన అంతమైపోతుందేమో అని భయపడ్డారు. దీంతో శ్రీకృష్ణుడు రథం ఆపాడు. తన ముఖం కోపంతో ఎర్రబడిపోయి సూర్యునిలా మండుతున్నాడు. భీష్ముడిని నేనే చంపేస్తానని చేతిలో చర్నాకోలా తీసుకుని భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు కృష్ణుడు. కృష్ణుడు నడిచే వేగానికి భూమి దద్దరిల్లిపోయింది. యుద్ధభూమిలో జనమంతా ఆశ్చర్యంతో ఉండిపోయారు. వెంటనే అర్జునుడు శ్రీకృష్ణుని కాళ్ళు పట్టుకుని నువ్వు యుద్ధంలో ఆయుధం పట్టనని శపథం చేశావు. మాట తప్పడం మహాపురుషుల లక్షణం కాదు. భీష్ముణ్ణి మేమే చంపుదామని కృష్ణుణ్ణి శాంతింపచేస్తాడు అర్జునుడు. యుద్ధం ముగిసిన రాత్రి పాండవులు శ్రీకృష్ణుడితో భీష్మ పితామహ ఇలానే యుద్ధం చేస్తే మనం ఓడిపోక తప్పదు, ఏదైనా సలహా ఇవ్వమని అడుగుతారు. భీష్ముడు సత్యవాది. కౌరవుల పక్షాన యుద్ధం చేసినప్పటికీ పాండవులు గెలవాలని కోరుకుంటాడు. యుద్ధంలో ఎలా గెలవాలో భీష్ముడిని అడుగుదామని నిర్ణయించుకుని ధర్మరాజు భీష్ముడి దగ్గరికి వెళ్తాడు. భీష్ముడు ధర్మరాజుతో నేను బ్రతికి ఉండగా మీరు యుద్ధం గెలవడం సాధ్యం కాదు, కాబట్టి నన్ను ముందు చంపేయండి. నేను కవచం ధరించని వారిని, స్త్రీని, నేలపై పడుతున్న వారిని, పారిపోతున్న వారి మీద యుద్ధం చేయను. మీ తరపున పోరాడుతున్న ద్రుపదరాజు కుమార్తె అయిన శిఖండిని ముందు జన్మలో అంబ. ఆమె నా ముందుకొచ్చినప్పుడు నేను శస్త్రాలు వాడలేను. కానీ ఆమె వాడే శస్త్రాలు నాకు ఏ హాని చేయలేవు. కాబట్టి వెనక నుండి అర్జునుడు బాణాలు వేసి నన్ను శక్తిహీనుని చేసి నేల కూల్చేయమని చెప్పు. అప్పుడు మీకు విజయం ప్రాప్తిస్తుంది అని చెప్తాడు. ఈ విధంగా మరుసటి రోజు యుద్ధంలో భీష్ముడిని నేల కూలుస్తారు. తర్వాత ఆయన చేసిన తప్పులకి శిక్షగా తను బాణాల శయ్య మీద పడుకొని ఒంట్లో ఉన్న ఆఖరి రక్తపు చుక్క పోయే వరకు మరియు ధర్మరాజుకి రాజ్యం దక్కిన రోజే కన్ను మూస్తానని అంత కఠినమైన బాధని అనుభవిస్తూ చనిపోయాడు భీష్మ పితామహుడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మహాభారతంలోని వీడియోస్ కోసం కమెంట్ చేయండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.